నీ బదులు నేను పెళ్లి చూపులకి వెళ్ళాలా? ఎందుకైనా మంచిది నువ్వే వెళ్ళరా. వెళ్ళొచ్చు, కానీ రేపు మావిడి బర్త్డేరా. నేను అక్కడ దగ్గర లేకపోతే అది నా డెత్ డే అయిపోతుంది. అది కదరా, ఈ సంగతి మావిడికి తెలిసిందనుకో నాకు విడాకుల డే అయిపోతుంది. నేను వెళ్ళను. సరే, అక్కడ నోటుకొచ్చినట్టు వాకు వాళ్ళు ఏం అడిగినా పెద ఒప్పుకోవడం ఊ అనంతే. ఏమిటి ఇక్కడ కదా అక్కడ. మా అమ్మాయి సరళ, ఏమైనా అడగాలంటే అడుగు బాబు, అడుగు. అక్కడ నోటుకొచ్చినట్టు వాక్కు వాళ్ళు ఏం అడిగినా పెద ఒప్పుకోవడం ఊ అనంతే. అడుగు బాబు, మొహమాట పడకు. ఏం బాబు, బాత్రూమ్కి వెళ్ళాలా? ఏమండి ఇలా రండి. ఏమిటి? అబ్బాయి బాగానే ఉన్నాడు కానీ మగవాడేమోనండి. ఈ విషయం వాళ్ళు నాకు చెప్పలేదే, అయినా అతన్ని అడుగుతానుండు. ఏం బాబు, నీకు మాటలు రావా? ఇంతకీ నువ్వు మూగవాడివా? మౌనం వ్రతం అంటే అమ్మాయి నచ్చిందా బాబు? చాలా సంతోషం బాబు. మిగతా విషయాలు నాన్నగారితో మాట్లాడతాను బాబు. గారు, బావగారు మీరా? నమస్కారం. రండి 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 రండి. మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చింది కదా, మీకు మాకు అనువైన ముహూర్తం పెట్టుకుందామని వచ్చాను. మా అబ్బాయి మీ అమ్మాయి నచ్చిందని చెప్పాడా? అవును బావు గారు, అమ్మాయి నచ్చిందా అంటే ఊ అన్నాడు. చెప్పలేదా? చస్తే చెప్పడు. చెప్పాడు చెప్పాడు. పిలుచుకొస్తా. విజయ్ దొంగ, నువ్వు వాళ్ళతో అన్న సంగతి నాకు చెప్పలేదరా? నేను ఊ అంటూ ఏంటి? అదేరా, నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళావా? నేను ఎక్కడ పెళ్లి చూపులకు వెళ్ళాను? కోళ్ళబాంకి వెళ్ళాను. కోళ్ళపారంకి వెళ్ళటం ఏమిట్రా? పెళ్లి చూపులకు వెళ్తాను. అదే, నేను పెళ్లి చూపులకు వెళ్ళాను. పై పోటీ కంటే కోళ్ళపాంకి వెళ్ళాడు. అయితే ఏమిటంట? నీ కాబోయే మామగారు మాట్లాడుకోవడానికి వచ్చారయ్యా, త్వరగా రా. అలాగే, నువ్వు వెళ్ళు, నేను స్నానం చేసి వస్తాను. త్వరగా రా. అయ్యి బాబు, ఈ సుధగాడు నా కొంప ముంచేశాడు. అర్జెంట్కి వెళ్ళి వాడిని పట్టకపోతే నా నాటకం బయటపడిపోతుంది. గుడ్ మార్నింగ్. అరే, ఏ మాటగా మాట చెప్పాలి. చాలా బాగా చూసుకున్నారా? పెళ్లి చూపులకి వెళ్ళి ఏం చేసి వచ్చారా? ఏం చేసి వచ్చాను? పెద విప్పి మాట్లాడొద్దానో మాట్లాడలేదు. ఆ అమ్మాయి నచ్చిందని చెప్పా? ఆ కోత కోసం కొంకెవరు? అమ్మాయి నచ్చిందా అన్నారు, అన్నాను. కొంప ముంచావు. ఏమైంది? వాళ్ళు ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చారు. పెళ్లి చూపులకు వెళ్ళింది నేను కాదని తెలిస్తే నా రహస్యం అంతా బయటపడిపోతుంది. అయితే నన్ను ఏం చేయమంటావు? అలా ఇంతేగా, డన్. ఓహో, ఆ ముహూర్తమే బ్రహ్మాండంగా ఉందండి. అదే ఖాయం చేసుకుందాం. అలాగే, మీ వాడు ఇంకా రాలేదేంటండి? అవును, విజయ్ ఇంకా రాలేదేమిటి? నానా విజయ్, లోపల ఏం చేస్తున్నావయ్యా? త్వరగా రా. నమస్కారం అండి. నమస్కారం. రా విజయ్. ఎంతసేపు అయింది వచ్చి? పావు గంట అయింది. అదేమిటి విజయ్, మీ నాన్నగారు నువ్వు లోపల స్నానం చేస్తున్నావన్నారు, నువ్వేం బయట నుంచి వస్తున్నావేటి? స్నానం చేస్తున్నానని చెప్పారా? నాన్నగారు అంతేలేండి, అప్పుడప్పుడు ఇలాంటి చిన్న విషయాల్లో సరదాగా అబద్ధాలు ఆడేస్తుంటారు. ఏరా, ఎంతసేపు? వస్తున్నానుండు. త్వరగా తెములు. అలాగే, అవతల పెద్ద మనుషులు వెయిట్ చేస్తున్నా. సుధాకర్ గారు ఏం చేస్తున్నాడు అక్కడ? కాఫీ పంపిస్తాను. ఏమిటో నీ చేదస్తాం. బావగారు, అసలే కుర్రతను, దానికి తోడు పెళ్లి కొడుకు మంచి ముస్తాబు అవుతున్నాడు. బట్టలు వేసుకుంటున్నాడు, వస్తాడు. బావగారికి ఇంకా చిలిపితనం పోలేదు. బట్టలు వేసుకుంటున్నాడని చెప్పడంలో చిలిపితనం ఏముందబ్బా? బహుశా వాళ్ళు ఊళ్ళంతేనేమో. ఏమండి, ఇప్పుడే వస్తా. లైఫ్ పార్ట్నర్ పిలుస్తుంది, వస్తున్నా. హలో, మీరే కదా విజయ్ కాబోయే మావగారు? అవునండి. నేనెవరో చెప్పలేదు కదా, నా పేరు సుధాకర్. మీ కాబోయే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ని. అలాగా? ఏమేవు బావగారు సరసం ఆడుతున్నారు, నేను చిలిపితా. నువ్వా బాబు, ఎప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే. స్వామి ఇచ్చారమ్మా? ఈ కాఫీ తీసుకెళ్ళి. అయ్యో, అంటే వాడితో పంపిస్తే బాగుండదు, నేను తీసుకెళ్ళిస్తాను. అలాగే బాబు. కాఫీ వెళ్ళి అరగంట అయింది. హలో సుధా, ఎప్పుడొచ్చావు? హలో విజయ్, నేను ఇప్పుడే వచ్చాను. అదేంటి అల్లుడు గారు, మీరు తెచ్చారు? కాబోయే మామగారికి మాత్రం మర్యాద చెబితే బాగుండదని. నాకు ఇలాంటి అల్లుడే కావాలయ్యా. సార్, మీరు నా దీపం ఆరిపోయింది అనే సినిమా చూసారా? లేదు. మంచిది, ఇప్పుడే వస్తాను. భలే విచిత్రమైన ఫ్రెండ్ దొరికాడయ్యా నీకు.
మామగారికి వక్కపడే తీసుకురా తీసుకురా ఏం బావగారు ఏమంటున్నాడు అల్లుడు? మీరే అడగండి. ఒక్కబడి కోసం వెళ్ళాడు కదా, రానండి అడుగుదాం. మీరు చిలుపనుకున్నాను కానీ మరీ ఇంత పచ్చి అబద్ధాలు ఆడతారు అనుకోలేదండి. బాబు ఏంటంకుల్ ఏంటయ్యేది? పెళ్లి కొడుకుతంటే నన్ను పట్టుకుని అట్ట మాట్లాడతాడు. ఆయనకి కొంచెం మతి స్థిమితం లేదట, విజయ్ చెప్పాడు. అలాగా? అందుకే పాపం ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియట్లేదు. అంతే, నేను ఇప్పుడే వస్తాను. వక్కపడే. నీకు పెళ్ళైందా బాబు? అదేమిటండి ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చి పెళ్లి కొడుకులు చూసి నీకు పెళ్ళైందా అని అడుగుతాడేమిటి? పాపం ఆయనకి మతి స్థిమితం లేదుట. అయ్యో పాపం. బావగారు ఆ. మీరు ఒక్కసారి డాక్టర్ చూపించుకోండి. నేనెందుకు డాక్టర్కి చూపించుకోవాలి? అవునులేండి, ఇంకా ముదరలేదు కదా. ముదరడం ఏమిటండి? హ, ఏమిటో సర్లేండి, ఆ ముహూర్తానికే ఖాయం చేసుకుందాం. అలాగే బావగారు, ఆ మీరు కొంచెం చిలిపితనం తగ్గించుకోవాలి. అలాగే అలాగే మీరు మాత్రం ఒక్కసారి డాక్టర్ చూపించుకోవాలి. నేనెందుకండి డాక్టర్కి చూపించడం? నాకేమైనా జబ్బా? మరి నాకు జబ్బా? అబ్బే జబ్బేం కాదండి, మీరు ఎప్పటి నుంచి హైరాణ పడితే పెళ్లిలో అడ్డం పడిపోతారని ఆయన భయం, అంతే కదా? కరెక్ట్ కరెక్ట్. సరే వస్తాను బావగారు, వస్తానమ్మా. ఆరోగ్యం జాగ్రత్త. రాత్రిపూట పడుకునే ముందు పాలు తాగుతూ ఉండాలి. అలాగేనండి. అన్నట్టు బాబు, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు కూడా పెళ్లికి తప్పకుండా రావాలి. అలాగే. ఆ? పిచ్చి మాలోకం. అవును. పెళ్లి కొడుకుని పట్టుకుని బాబు నువ్వు కూడా పెళ్లికి తప్పకుండా రావాలి అని అడుగుతాడు. గజం, ఓ పని చేయి, లోపల ఫోటో కార్డ్స్ చూస్తుండు, నేను టికెట్లు తీసుకుని వస్తాను. అలాగే. వెళ్ళు. 2 టికెట్లు ఇవ్వండి. బాబు, ఈ సినిమాలో ఏ పాత్రకి ఎలాంటి జబ్బులు లేవు కదా? థ్యాంక్ యూ. హాయ్, నమస్తే. ఈయనే నా కాబోయే శ్రీవారు. నమస్తే నమస్తే. ఇదేమిటి 2 టికెట్లు కొన్నారేమిటి? అదే నేను ఎప్పుడు ఇంతే, ఓ సీట్లో నలుగురు కుడితే ఇంకో సీట్లో కూర్చోవచ్చని. రండి, కూల్ డ్రింక్ తాగుదాం. మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. రండి. ప్లీజ్. చచ్చాను దేవుడా. రండి అదే కూల్ డ్రింక్ షాప్ ఇటుందా అని వెతుకుతున్నాను. రండి. అమ్మాయి లక్ష్మి బాగున్నావా? నిన్ను చూసి చాలా రోజులైందమ్మా. ఏమంటే మా వారు లోపల ఉన్నారు, మీరు వస్తే లోపలికి పంపమన్నారు. B26 27. ఇంకే ఏవి నా టికెట్ ఎవరికన్నా అమ్మి, ఎలాగో ఈ దగ్గర 2 టికెట్లు ఉన్నాయి, ఇద్దరం కలిసి చూస్తాం. ఓ పని చేయండి, ఈ 2 టికెట్లు అమ్మేయండి. నాకు ఇంటి దగ్గర అర్జెంట్ పని గుర్తుకొచ్చింది. నథింగ్ డూయింగ్. మీరు రావాల్సిందే. మీరు రాకపోతే మేము వెళ్ళాం, లేకపోతే మీతో కలిసి మీ ఇంటికి వచ్చేస్తాం. మా ఇంటికి ఎందుకండి, మీరు విజయవాడ ఇంటికి వెళ్ళండి. బిజీ వాళ్ళ ఇంటికా? అదే నా పేరు మీకు గుర్తుందో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. విజయ్ నేనే విజయ్ని. పదండి సినిమాకి వెళ్దాం. థ్యాంక్ యూ. పదండి. లక్ష్మి ఏమైంది? నేను కనబడబోయేసరికి ఇంటికి వెళ్ళిపోయిందా? పిక్చర్ బాగుంది కదా? అయ్యో, సినిమా అయ్యాక మాట్లాడదాం. ఇరుక్కుపోయింది. అయ్యో. సార్, దయచేసి మీ ఆవిడని అల్లరి చేయకుండా సినిమా చూడమని చెప్పరా. అలానే చెయ్యి పక్కన తిరుగుతున్నాడు. ఊరుకువే. సినిమా చాలా బాగుంది కదండి? బాగుంది. మీతో సినిమా బాగుంది కదా? ఎవరివయ్యా నా పక్కన కూర్చున్నావు? మావరేరే. ఏమండి? ఏమండి? మీ ఫ్రెండ్స్ కి కూల్ డ్రింక్స్ అవి ఏమైనా కావాలని. ఏమండి? మీరు ఇక్కడున్నారా? మీరు అనుకుని ఎవరి పక్కన కూర్చున్నాను. ఏమండి, నాకు నవ్వు వస్తే మిమ్మల్ని తెగ గిల్లేస్తాను కదా, ఆయన కూడా బాగా గిల్లేశాను. ఈవిడెవరు? మీ పిన్ని గారా? ఏం కూసేవే కుర్ర కుక్క. నేను ఈయన పిన్నిలా కనిపిస్తున్నానని కళ్ళకి, ఈయన నా మొగుడు. వాట్? మీ భర్త? కాకపోతే నీ మొగుడా? పెళ్ళైన వాడివి మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను చెప్తావా? ఏమిటి, మీరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారా? Stop it. విజయ్, stop it. మీ మొగుడు పెళ్ళాల దొంగాట వల్ల మా సంసారాలు విడిపోతే నీకు నవ్వులాటగా ఉందా? I said stop it. ఓకే. నువ్వు వెంటనే నాటకం ఆపి రాత్రి అసలు విషయం చెప్పు, లేకపోతే మా సంసారాలు శాశ్వతంగా విడిపోతాయి.
రాత్తో అసలు విషయం చెప్తే నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా పీడ వదులుతుంది అప్పుడు నువ్వు కూడా మాతో కూర్చొని ఎడుతూ గాని రే నువ్వేమన్నా చెప్పు రాత్తో మాత్రం చెప్పడానికి వీల్లేదురా నువ్వు చెప్పకపోతే నేను రే, చెప్పాను రే, రే. రాత్తో అసలు విషయం చెప్పకుండా ఈ సమస్యను పరిష్కరించాలి అది ఎలా కుదురుతుంది ఐడియా ఇద్దరుగా కనిపించడం వల్లే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి మ్. ఒక పాత్ర లేకుండా చేసేస్తే అంటే సపోజ్ విజయ్ని గాని కిట్టయ్యని గాని లేపేస్తే అయితే కిటేని చంపేద్దాం కిట్టయ్యని చంపేస్తే రాధ బిడో అయిపోతుందిరా నాకు దక్కదు పోనీ విజయం చంపేద్దాం అమ్మో అలా అయితే రాధ దక్కుతుంది కానీ ఆస్తి దక్కదురా నీకు అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు నువ్వు రాధని గాని ఆస్తిని గాని ఈ రెండిట్లో ఏదో ఒకటి వదులుకోవాలి తప్పదు ఐడియా రాధ ఆస్తి రెండు దక్కే మహత్తరమైన ఐడియా వచ్చిందిరా ఏమిటో చెప్పు సపోజ్ విజయం చంపేసాం అనుకో విజయ్ ఆస్తి కిట్టయ్యకి వచ్చేలా చేస్తే అది ఎలా కుదురుతుందిరా నువ్వు చచ్చిపోతే నీ ఆస్తిని మీ అమ్మ నాన్న కిటేకి ఎందుకు ఇస్తారు ఇచ్చేలా నేను చేస్తానుగా నా వల్ల కాదురా నీకు చెప్పడం